ఏంటిది? రోడ్డుకి అడ్డంగా కారు పెట్టావేంటి? కార్తీ, చెప్పేది నీకే. కారు పక్కకుది. ఏంటా నవ్వు? నన్ను గుర్తుపట్టలేదా? ఈ ఫేస్ ని గుర్తుపట్టలేదు. ఓకే, ఈ గొంతును కూడా గుర్తుపట్టలేదా? గొంత? నువ్వు ఇది అగ్నివర్ష గొంతు కదూ? పర్వాలేదే, ఇంకా గుర్తు పెట్టుకున్నావంటే వర్షని గుండెల్లో పెట్టుకొనుంటావు. నువ్వెవరు? మిమిక్రీ ఆర్టిస్టువా? ఎవరినో అనుకరించాల్సిన అవసరం ఈ అగ్నివర్షకి లేదు. నా స్టైల్ నాదే. అది నీకు బాగా తెలుసు. అదేంటి, నువ్వు అగ్నివర్షవా? నమ్మలేకపోతున్నావా? నమ్మలేని నిజాలు చాలా ఉంటాయి ఆదిత్య. అన్నీ ఒక్కసారి జీర్ణించుకోవడం చాలా కష్టం. నో, నేను అస్సలు నమ్మను. నువ్వు అగ్నివర్షవి కాదు. ఆ రూపం, ఆ పొగరు, ఆ పట్టుదల, ఆ పౌరుషం అన్నీ గుర్తే నాకు. నువ్వు ఏ కోసైనా వర్షవయ్యే ఛాన్సే లేదు. వర్ష గురించి నీ నోటి నుంచి వింటుంటే ఒళ్ళు పులకరిస్తోంది నాకు. ఇంత ప్రేమని దాచుకొని ఎందుకురా ఇంత బిల్డప్? ప్రేమ? నేనెప్పుడూ వర్షని ప్రేమించలేదే. అసలు ఆ ఫేసే నచ్చలేదని మొహం మీదే చెప్పిన వాణ్ణి నేను. అదే మాట నన్ను మార్చింది. నా ఫేసే నీకు నచ్చినప్పుడు దాన్ని నీకు చూపించొద్దని ప్లాస్టిక్ సర్జరీతో మార్పిడి చేసుకున్న ప్రేమ నాది. నీకోసం నేను పూర్తిగా మారిపోయి వస్తే నువ్వు మారిపోయి నేనెవరో తెలీదంటావా? అంటే నువ్వు నిజంగానే అగ్నివర్షవా? ఎస్. ఈ అగ్నివర్షకి అబద్ధాలతో పనిలేదు. చెప్పు, ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తావా? నిన్న చెప్పానుగా, నీ ఫేసే నచ్చలేదని. ఇది నచ్చలేదా? చెప్పు, ఇంకే రూపంలో రావాలో చెప్పు. నీకోసం, నీకు నచ్చడం కోసం ఎలా అంటే అలా మారి నిన్ను సుఖ పెడతాను. ఛా, నిన్ను చేసుకున్నాక సుఖమా? ఏ, నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే. అన్నిటికన్నా పొగరెక్కువ. నువ్వసలు ఆడదానివేనా? స్త్రీత్వం అంటే ఎలా ఉండాలి? మగాణ్ణి మౌనంగా వశపరుచుకోవాలి, అందంగా అలరించాలి, అమ్మలా అభిమానించాలి, స్నేహితురాల్లా సఖ్యంగా ఉండాలి. మూడుముళ్ల బంధంతో అపురూపంగా అడుగుపెట్టి అనురాగపు లోగిలిని మమతల కోవెల చేయాలి. అలాంటి మనిషి ఎప్పుడో ఈ గుండెగూటిలో కొలువయింది. ఆ రూపం అపురూపం. 1000 జన్మలెత్తినా ఆమె కాలి కొనగోటికి కూడా నువ్వు సరిపోవు. నువ్వు నిప్పులు చిమ్మినా సరే ఆమెను తలుచుకుంటే వెన్నెల్లో విహరించినట్టే ఉంటుంది. తను నాకేమిటో నీకు అర్థమైందనుకుంటాను. అర్థమైంది, కానీ నేనే నీకింకా అర్థం కాలేదు. అర్థమయ్యే రోజు త్వరలోనే వస్తుంది. ఏమన్నా 1000 జన్మలెత్తాలా? ఈ జన్మలోనే, ఈ ఫేస్తోనే
నిన్నెలా గెలుచుకుంటానో నువ్వే చూడు. అగ్నివర్ష అంటే ఆడపిల్ల కాదు, ఆడపులి. పెయిన్ ఏం లేదు కదా? లేదు డాక్టర్. ఓకే, గుడ్. ఓకే కళ్యాణ్, గుడ్ ఇంప్రూవ్మెంట్. నిద్ర సరిగా పడుతుందా? బానే పడుతుంది. ఆకలి? పర్వాలేదు. ఓకే. సంధ్య గారు, కండిషన్ బావుంది, వర్రీ కానవసరం లేదు. నిద్ర ఆకలి సరిగ్గా ఉండాలి. అలాగే. ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలే పెట్టండి. ఓకే డాక్టర్. రెగ్యులర్గా అవే టాబ్లెట్స్ వాడండి. వేరే ఏ ట్రీట్మెంటు అవసరం లేదు. సరే. వస్తాను కళ్యాణ్ గారు. డాక్టర్ గారు, నిజం చెప్పండి, కళ్యాణ్కి ఏ ప్రాబ్లం లేదుగా? ఏ ప్రాబ్లం లేదమ్మా. కానీ ఒక విషయం, త్వరగా లేచి తిరగాలంటే మాత్రం నేను చెప్పానుగా, ఫిజియోథెరపీ ముఖ్యం. కళ్యాణ్ డిసప్పాయింట్ కాకుండా చూడాలి. ఇది జస్ట్ సర్జరీ నుంచి కోలుకునే టైం మాత్రమే. ఆ తర్వాత మామూలు మనిషి అవుతాడు. అందాక అతను మగాడు కాదు, మీ భర్త కాదు, కొడుకులాంటి చిన్న పిల్లాడనుకుని శ్రద్ధగా చూసుకోమ్మా. యు వెల్ బెటర్ దాన్ రిజల్ట్స్. ఆల్ ది బెస్ట్. ఎవరమ్మా నువ్వు? అడుగుతుంటేనే లోపలికి వచ్చేస్తున్నావేంటి? అమ్మాయి, ఏమండి చూడండి, ఈ అమ్మాయి ఎవరు నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చేసింది. ఏమ్మా, ఎవరు నువ్వు? నువ్వెవరు? ఏ తిక్క తిక్కగా ఉందా? నా ఇంటికొచ్చి నన్నే ఎవరంటున్నావు? ఏ ఇది నా ఇల్లు కాదా? అక్క, ఈ పిల్ల వరుస చూస్తుంటే బావెక్కడో రెండో దుకాణం తెరిచాడేమోనని నాకు డౌట్. నన్నింకా గుర్తుపట్టలేదా? లేదమ్మా. పోనీ ఈ ఇంట్లో నీకెవరన్నా బంధువులున్నారా?
బంధువులా? నువ్వు మా డాడీవేగా? అక్క నీ కొంప మునిగిందే అక్క. నా జ్యోతిష్యం నిజమైపోయింది అక్కో. అక్క నువ్వు నోరు మూయకపోతే కాళ్ళు చేతులు విరిచేస్తాను. అప్పుడు చక్కగా ఏ చెట్టు కింద కూర్చొని జ్యోతిష్యం చెప్పుకుంటూ అడుక్కోవచ్చు. అప్! చూడమ్మా, ఈ పజిల్స్ ఆటలు నా వల్ల కాదు. నువ్వెవరో డైరెక్ట్గా చెప్పు. డాడీ, నేను వర్షని. నువ్వు వర్షవా? నువ్వు మా వర్షవా? నో నో, నేను నమ్మను. వర్ష, అగ్ని వర్ష. నిజమే. అవును, కానీ ఈ రూపం ఏంటి? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ ఆదిత్య కోసం మారాను. నా ఫేసు నచ్చలేదంటాడా? అందుకే ఫేసు మార్చుకొని మరీ వచ్చాను. అయినా నీ పేటు మారుతుందంటే నాకు డౌటే. ఏయ్, ఏమన్నావ్? వాడిని వదిలేయమ్మా. ఆదిత్య కోసం మారానంటున్నా. అది ఎంత పొరపాటు ఆలోచించావా? చక్కని రూపం పోగొట్టుకుని డాడీ, 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 ఆదిత్య కాదన్నాక అది ఏ రూపమైనా నాకొక్కడే. ఒకటే ఒకటే. ఏ ఈ రూపం బాలేదా? బావుందమ్మా, కానీ ఎంతైనా నో నో నో. నా డెసిషన్ ఫైనల్. ఈ రూపం కూడా మీకు నచ్చాలి, అంతే. మాకు సరే, ఆ ఆదిత్యకి నచ్చకపోతే? ఛ! అమ్మో, దీని రూపం మారింది గాని కోపం మారలేదు. ఆ ఆదిత్యగాడు కాదంటే నేను చేసుకోవాలా వద్దా అని ఆలోచించుకోవాలి. ఉమ్, ఉమ్, ఉమ్. వదులు, నన్ను పట్టుకోకు. వెళ్ళు అవతలకి. వెళ్ళను, నేను వెళ్ళలేను. డాక్టర్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు. నేను వేడి నీళ్ళు తెచ్చాను, కాపడం పెడతాను. నీ కనీసం బుద్ధి జ్ఞానం లేవా? ఎన్నిసార్లు దగ్గర రావద్దని చెప్పినా ఎందుకు వస్తున్నావు?
మాట్లాడవే. నంగనచ్చలే ఇక్కడ చేరి నాకు సేవలు చేసి నా మనసు మార్చేద్దాం అనుకుంటున్నావా? ఆ ఆలోచన ఎప్పుడో పోయింది. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసి ప్లీజ్. లేదు, నేను కాపడం పెట్టాల్సిందే. చెప్తుంటే నీకు కదా. అదృష్టం. త్వరగా లేచి తిరగాలంటే మాత్రం నేను చెప్పానుగా, ఫిజియోథెరపీ ముఖ్యం. కళ్యాణ్ డిసప్పాయింట్ కాకుండా చూడాలి. ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతున్నావా? పో పో ఇక్కడి నుంచి. ఇకపై నా కంటికి కనపడకు. వెళ్ళావు. నీ అంకిత భావం అపురూపం సంధ్య. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నీ మొగుణ్ణి మగాణ్ణి చేసి కాపురం చేద్దామని కలలు కంటున్నావా? అది అసాధ్యం. ఎలాగూ వాడు నా చేతిలో చస్తాడు. కాకున్నా కాపురానికి పనికిరాడు. పోనీ నీ పూజలు ఫలించి ఏ దేవుడో కరుణించి వాడు మామూలుగా అయ్యాడనుకో, మళ్ళీ మూలన పడేయడానికి ఈ ఆదిత్య ఎలాగూ ఉన్నాడు. ఇక ఎందుకే నీకీ ప్రయాస? జీవితాంతం చాకిరీ తప్ప నీకు మిగిలేదేముంది చెప్పు? ఆ? ఎక్కడో చదివాను, వేడి వేడి టీ లాంటిది యవ్వనం, తాగకపోతే చల్లారిపోతుంది, ఎందుకు పనికిరాదు అని. అర్థమైందా? అందుకే చెప్పాను, నీ యవ్వనాన్ని వృధా చెయ్యకు, నేనున్నాను అని. ఊరుకుంటున్నాను కదా అని అతిగా ప్రవర్తించకు. ఊరుకోను. ఏం చేస్తావ్? చంపేస్తావా? పోనీ శపిస్తావా? ఒళ్ళు మసలిపోతోంది కదూ. నిన్నిలా చూస్తూ ఆగలేక నాక్కూడా వేడితో సెగలొస్తున్నాయి. శపించు, కమాన్. నీకు శాపాలు అవసరం లేదు. ఈ వేడి వేడి నీళ్లు చాలు.
comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.